విజయ్ ఆరోగ్యం బాగు. అక్కకి ఎప్పుడు రాదు, లైఫ్లో ఎప్పుడు రాదు. ఫస్ట్ సారి వచ్చినప్పుడు మా బాబుకి చర్మం మీద చిన్న చిన్న మచ్చలుగా ఉండేటివి. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ప్రేయర్ ఆయిల్ తీసుకెళ్ళి పూసాక చాలా ఇదివరకు నార్మల్ స్థితిలో వచ్చాడు. ఇది నిజంగా నేను చెప్తున్న కల్పితమైన మాటలు కాదండి. నేను స్వయంగా అనుభవించినటువంటి అనుభూతి, నేను స్వయంగా చూశాను. ఇప్పుడు మా పాపకు కానీ జ్వరం వచ్చిందని తీసుకొచ్చాను. ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంతో తల కాలుతూ చాలా ఫీవర్తో వచ్చింది. ఇప్పుడు వెళ్ళేటప్పుడు చాలా ఆరోగ్యంగా తిరిగి వెళ్తున్నాం. ఇక్కడ చెప్పేది అబద్ధాలు అనుకోకండి, ఇక్కడ ఖచ్చితంగా సత్యాలే జరుగుతున్నాయి, నమ్మకాలే జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు రండి. ఎప్పుడు అద్భుతాలు చేస్తాడండి దేవుడు, ఎవరి జీవితంలో కార్యాలు చేస్తాడండి దేవుడు, ఎవరి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడండి. ఆయన శక్తిమంతుడు, ఆయన బలమైన దేవుడు. ఆయన దగ్గరికి వెళితే నా సమస్య పరిష్కరించబడుద్ది అని వచ్చేవాడి జీవితంలో దేవుడు చేస్తాడు. గట్టిగా హల్లెలూయా. లేదు లేదు డ్యూటీ చేస్తుంటే మస్తు ఫీవర్ వచ్చింది, ఫుల్, చాలా అంటే చాలా ఫీవర్. ట్యాబ్లెట్ వేసుకుని దగ్గరలో డోలో ట్యాబ్లెట్ వేసుకుంటున్నా, మళ్ళీ డ్యూటీ చేస్తున్నా, మళ్ళీ వస్తుంది, అట్లనే వస్తుంది. జనవరి 6వ తారీఖు కందుకూరి కళ్యాణ మండపంలో వచ్చాను ఫస్ట్ టైం. నాకు హెల్త్ బాగాలేదండి. హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఏంటంటే నేను ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లోనే బ్లడ్ శాంపుల్ ఇచ్చాను. అయ్యగారు కూడా పేరు పెట్టి పిలిచిండు. ఫుల్ ఫీవర్తో ఉన్నప్పుడు ఆ ఆరాధనలో నా ఫీవర్ పోయింది. ఇప్పుడు నేను ఇక్కడ రాబట్టి 6 months, ఇంతవరకు నాకు ఫీవర్ లేదు. నేను హాస్పిటల్ కూడా వెళ్ళలేదు. ఆ బ్లడ్లో ఇన్ఫెక్షన్ అనేది లేదు, నార్మల్ వచ్చేసింది. చాలా బాగా చేశారు, అసలు ఎక్కడ చూడాలి అంతగా. ఆయన ప్రార్థన చేస్తుండగానే దెయ్యాల ఆరాధనలతో అలాగే వెళ్ళిపోయినాయండి. నాకు కూడా చాలా తేడా అనిపించింది. వచ్చినప్పుడు ఏదో బరువుగా ఉందండి. ఇక్కడికి వచ్చి ప్రార్థనలో పాలు పంచుకున్న తర్వాత నా శరీరం అంతా చాలా తేలిగ్గా, నా సమస్యలన్నీ పోతాయి అని ఒక నమ్మకంతో నేను ఇంటికి వెళ్తున్నానండి. గడిచిన 3 నెలలుగా భయంకరమైన విపరీతమైన దగ్గంట. ఎన్నో ట్యాబ్లెట్స్ వేసుకున్నారు, ఎక్కడెక్కడ తిరిగినా కూడా మరి ఆ దగ్గు అనేది అస్సలు కంట్రోల్ కాలేదంటండి. అసలు నిద్ర కూడా ఉండేది కాదంట, మనశ్శాంతి ఉండేది కాదు. మరి గడిచిన 3 నెలల క్రితము ఈ ఆరాధనలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ పాల్గొన్న తర్వాత వారు మరి దైవజనులు తన కోసం ప్రార్థన చేసిన తర్వాత, తైలాభిషేకం చేసిన తర్వాత వారు చెప్తున్న మాట ఏంటంటే, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ దగ్గు అనేది లేదు, నేను చాలా ఫ్రీ అయిపోయినని వారు సాక్ష్యం ఇస్తారు. చాలా మంది అంత అబద్ధం అని చెప్పి ట్రోల్స్ చేస్తున్నారు, కానీ ఇక్కడికి రండి, మీరు కూడా ఒకసారి చూడండి. ఇక్కడికి వచ్చేది ప్రతిదీ కూడా నిజమే. పరిశుద్ధ ఆత్మ దేవుడే అయ్యగారిలో ఉండి మాట్లాడుతున్నారు తప్ప ఇంకా వేరే అబద్ధం అయితే ఏమీ లేదు. చాలామంది స్వస్థత పొందుకుంటున్నారు. పరిశుద్ధాత్మ నన్ను ముట్టుకున్నాడు. మీరు కూడా రండి ఇక్కడికి. ఏమన్నా వ్యాధి ఉన్నా, ఏమన్నా ఉన్న సమస్యలు ప్రతి ఒక్కరిని దేవుడు ముట్టుకుంటాడు. ఇదంతా ఫేక్ కాదు, దయ్యాలు వెళ్ళగొట్టడం. నాకు కూడా దురాత్మ నుంచి విడుదల వచ్చింది. నాకు ఇక్కడికి వచ్చాక మా అబ్బాయి జాబ్ మానేసినోడు ఇప్పుడు సెట్ అయ్యాడు.